మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. దానికన్నా ముందు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని పరిచయం చేస్తాను. ఇటు పక్కన ఉన్నటువంటి వారు పొలను సంతోష్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజయ్ రెడ్డి గారు, మాజీ మేయర్ సునీల్ రావు గారు, మాజీ డిప్యూటీ మేయర్ డి శంకరన్న గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్ గారు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ గారు, పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. ఫోన్ టైపింగ్ చేసుకున్న ప్రవీణ్ రావు. అందరికీ నమస్కారం. పాత్రికేయులు అందరూ కూడా కాళేశ్వరం సంబంధించి కార్యకర్తల లోపట ప్రజల లోపట ఉన్నటువంటి అయోమయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేక రకాలుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో వాస్తవ విషయాలను తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సరే, కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక రక్షణ కవచంగా మారింది. మీరు చూడండి, ఏ ఒక్క స్కామ్ లో కూడా, ఏ ఒక్క అవినీతి ఆరోపణలు అనుకుంటారు, ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఏ ఒక్క అవినీతి ఆరోపణలో ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నది. అందుకే వాతావరణం మొత్తం మారిపోయింది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాం అవకాశం, ఈసారి బీజేపీకి ఇద్దాం అనే అధికారం ఇద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. దాని ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. లోపాయకార ఒప్పందం ఇద్దరి మధ్య కుదిరింది. అందుకే కేసీఆర్ కుటుంబం మీద ఏం విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని చెప్పి అలా స్పష్టం చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం. మా స్టాండ్ అంతా నరేంద్ర మోడీ గారి స్టాండ్. మాది, మా పార్టీ కార్యకర్తలు కానీ మాది కానీ, మా స్టాండ్ నరేంద్ర మోడీ గారి స్టాండ్. ఇవాళ కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే, ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పినారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. ఇవాళ మా స్టాండ్ ఒకటే, ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండు, ఇప్పుడు మినిస్టర్ యొక్క స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా, సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారది. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. కాళేశ్వరం విషయంలో మా స్టాండ్ అంతా కూడా ఇది పూర్తిగా అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి
ప్రాజెక్టు 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. కానీ అలా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నది? అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులను ఇట్లా కదులుతో 100 కోట్లు వస్తున్నాయి దగ్గర. ఇప్పుడు నాయకుల పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏంది? కానీ అందరు అధికారులు తప్పు కాదు. నేను మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మీరు దయచేసి అధికారులకే పరిమితం చేయకండి అవినీతి. ఒక ఇద్దరు ముందు అధికారం చర్యలు తీసుకుంటాం, అధికారులందరికీ మెమోలు ఇస్తాం, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను, అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి. రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అంటే రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎంత సంపాదించుకోవచ్చు, మేము మాత్రం కేవలం అధికారుల మీద చర్య తీసుకుంటామంటారా? తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు. నీళ్లు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేకపోవడం వల్లనే మేము ఈ డిజైన్ మార్చినాము. కాబట్టి 1,20,000 కోట్ల అంచనాలు వేసినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నా దగ్గర సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఇచ్చింది అనుకున్నారు. ఈ కాపీ మీకు కూడా ఇస్తాను. సిడబ్ల్యూసీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఈ సిడబ్ల్యూసీ రిపోర్ట్ లో తుమ్మిడిహట్టి దగ్గర ఈ సిడబ్ల్యూసీ ఏం చేసిందంటే 2013 నుంచి ఒక శాస్త్రీయంగా వాళ్ళ అంచనాలు వేసింది. ఏది? సిడబ్ల్యూసీ 2013 నుంచి 1986 నుంచి 2013 వరకు 86 నుంచి 2013 వరకు 30 సంవత్సరాలకు సంబంధించి నికర జలాలు ఎంత ఉంటాయో అంచనా వేసింది. దాని ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని చెప్పి అంచనా వేసింది సిడబ్ల్యూసీ. ఈ రిపోర్టు మీకు ఇస్తాను నేను. రిపోర్ట్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏమో నీటి లభ్యత ఉంటది అంటే కేసీఆర్ కుటుంబం ఏమో నీటి లభ్యత లేదు కాబట్టి మేము అంచనా దాన్ని మార్చినామని చెప్పి అంటున్నాం. మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది. ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టారంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి? మేము ఏం చెప్పినా నమ్ముతారు, మీ అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. అనేది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసింది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రభుత్వ పరిస్థితి ఏంది? అలా దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికింది అంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా వంట కలుస్తుండే.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ద సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసిన కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ వాళ్ళు తాగి అన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు? ఇది అర్ధరాత్రి తాగి కూర్చున్నటువంటి కమిటీ కాదు, ఇది రాజ్యాంగబద్ద సంస్థ ఎన్డీఎస్ఏ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తప్పట. అంటే కేసీఆర్ తుపాకి రాము టోపీ పెట్టి చేత కట్ట పెట్టి ఇదే ప్రాజెక్టు అంటే కరెక్టా? ఎన్డీఎస్ఏలా ఎంతమంది నిపుణులు ఉంటారు, ఎంతమంది మేధావులు ఉంటారు? వాళ్ళొచ్చి ప్రాజెక్టు పనికిరాదు, క్వాలిటీ లేకుండా కట్టిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తే ఇది ఎన్డీఏ నివేదికనట. అంటే కేసీఆర్ కూడా పోటుగాడు. మరి చదివి చెప్తారండి మళ్ళీ ఇప్పుడు. సరే నేనే ఇంజనీర్ను, నాకంటే ఎక్కువ తెలుసా అని ఆ రోజు అన్నావు కేసీఆర్. ఇవాళ మరి ఇలా క్యాబినెట్ ఎందుకంటున్నావు? సబ్ కమిటీ ఎందుకంటున్నావు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ విషయం కావచ్చు. కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయం జరగలేదు, సబ్ కమిటీ సంబంధం లేదు. అసలు క్యాబినెట్ లో ఎప్పుడు పెట్టిర్రు? సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? సబ్ కమిటీ నివేదిక రాదా? క్యాబినెట్ లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు కట్టు స్టార్ట్ చేస్తారా? డిపిఆర్ సబ్మిట్ చేయకముందే మీరు సిడబ్ల్యూసీ ఎవ్వి పర్మిషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ తయారు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తారా? మీ ఇష్టానుసారం డిపిఆర్ తయారు చేసుకుంటారా? మీ ఇష్టానుసారం బ్యారేజ్ కడతారా? ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు చల్లురు, అక్షం చల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారో పూలు చల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింత చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు వరిగినాకనే పక్క జిల్లా పోతాయి అంటారు. కరీంనగర్లో మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయి అంటారు. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాలు అడిగినాకనే ఇంకొక పోతాయి అంటారు. 7 కాలాలు కూడా వర్షపు నీళ్లను బోర్ నీళ్లను మోర్ నీళ్లను అక్షంతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పడ్డది సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి? ఈ ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా ఇదే. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ అన్న పేపర్స్ ఉన్నాయి, క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి నివేదిక ఎప్పుడు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు? ఈ నివేదిక రాకముందే ప్రాజెక్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. కేసీఆర్ గవర్నమెంట్ లా ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలని, మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంకొకరి మాట వెళ్తుందానా? కేసీఆర్ అనే వ్యక్తి క్యాబినెట్ పట్టించుకున్నాడా? క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నానా? పెడితే ఏం ఆడుతుండే? చాలా తాగి పంపిస్తుండే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంకొకరి మాట వింటుండనా? ఇవన్నీ తప్పే. సబ్ కమిటీ తప్పే, క్యాబినెట్ తప్పే, ఏకఛత్రాధిపతి నిర్ణయం, ఏక్ నిరంజన్ కా పార్టీ, ఏక్ నిరంజన్ నిర్ణయాలు అవన్నీ కూడా. ఆయన చెప్పింది ఆయనే చెప్పుకునే నేనే పెద్ద ఇంజనీరు, నేనే పెద్ద డాక్టర్ అని. కోవిడ్ వచ్చిందంటే డోలో వేసుకోమన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నేనే కట్టాడు. ఆయనే పెద్ద రైట్ అది తుపాకీ టోపు పెట్టి ఆడ పొడుగుతాడు ఏదైనా ఫామ్ హౌస్ లా. మీడియాలో పెద్ద బ్రేకింగ్, మొత్తం షేకింగ్, ఫ్రంట్ పై ఫోటోలు.
తుపాగ్రామి టోపు చేయరు, చెల్ల కట్ట చేయలే ఉన్న రోజులు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. ఇది క్వాలిటీ లేకుండా ఇష్టానుసారంగా కట్టిరు. ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఒక ప్లాన్ ప్రకారం కట్టలే, వాళ్ళ ప్లాన్ ప్రకారం బ్యారియర్ నిర్మాణం అంతా కూడా తప్పు అని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ కూడా తప్పు అంటే ఇక మీకంటే ఎవరు ఇక మాకంటే తోపుగా ఇవ్వలేనుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మేమే తోపునాం, మాకంటే తెలుగులో ఇవ్వలేరు ప్రపంచాలని చెప్పుకుంటారు వాళ్ళు. ఇక ప్రజలందరూ కూడా ముక్కును వెలుసుకొని ఇస్తున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా? క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పైకి కట్టిరా? అబ్బా గ్రేట్ అనుకుంటున్నారు. మాకు ఎప్పుడు తెలియదు, ఈ విషయం తెలియదు అనుకుంటున్నారు అందరూ. కాబట్టి రాహుల్ గాంధీ గారు గతంలో వచ్చేని చెప్పినట్టే ఆయన కూడా సేమ్ ఏటీఎం అని చెప్పిండు. సిబిఐ విచారణ జరపాలని చెప్పన్నాడు. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తలేరు, సిబిఐకి ఇస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసు కానీ మీతో కాదు. ఢిల్లీలో ఎవరితో లాబింగ్ చేయాలో, ఎక్కడ మూటలు అప్పచెప్పానో అక్కడ మూటా ముళ్ళే అన్ని కేసీఆర్ పై అప్పచెప్తున్నాడు. ఇది తూతూ మంత్రంగా మాత్రమే విచారణ కొనసాగుతుంది. నాకు తెలిసి అంతా ప్రజలు తెలుసు, ప్రజలు కూడా ఆచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిగిందా? సంవత్సరం దాటే మీరు ప్రభుత్వం ఏర్పడి ఏ ఒక్క అవినీతి మీద విచారణ జరిగిందా పూర్తి స్థాయిగా? అన్నిటికీ కమిటీ అన్నారు, అన్నిటికీ విచారణ అంటున్నారు. ఒక్క నివేదిక ఇంత రాలే, దీని మీద రాలే. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరపాలి. దీని మీద సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో మీరు సిబిఐ విచారణ కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఆ రోజే మాట్లాడారు, ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు గిన్నిసార్లు వచ్చినప్పుడు, మంత్రులు గిన్నిసార్లు వచ్చినప్పుడు కాళేశ్వరం మీద విచారణ ఏమైంది? ఫోన్ ట్యాప్ మీద విచారణ ఏమైంది? ఇలా కేసీఆర్ కుటుంబ చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎందుకు అడుగుతలేరు? ఆయన అడుగుతలేరా? వీళ్ళు చెప్తలేరా? లేకపోతే ఒప్పందం కుదిరిపోయిందా ఇద్దరి మధ్యలో? కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. ఈ విచారణ అంతా ఫేక్ విచారణ అంతా కూడా వాళ్ళ ఎందుకు బయటపెడతలేరు? కేబినెట్ అంటున్నారు, సబ్ కమిటీ అంటున్నారు. ఈ నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెడతలేరు? దాని మీద స్పష్టంగా చెప్పాలి. ప్రజల లోపల అయోమయం కేటవుతుంది, మొత్తం అయోమయం తయారవుతుంది ప్రజల లోపల. కేసీఆర్ కూడా చెప్పిందే వాస్తవం నమ్మే పరిస్థితి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం మారతలేదు. తూతు మందంగా అక్కడక్కడ ఇద్దరు మూడు ప్రెస్ మీటింగ్ పెడుతున్నారు, కథ క్లోజ్ చేస్తున్నారు. కాబట్టి దీని విచారణ జరపాల్సిందిగా, సిబిఐ విచారణ జరపాల్సిందిగా, దాన్ని కోరాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి పోయి పోయమని చెప్పారు బీఆర్ఎస్ అందరూ పోయి. అప్పుడు తట్టమోసి ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ పోయి. అంటే పిల్లలు కట్టమని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే పెద్ద తోపు కాల వీళ్ళు. ఇవాళ 1,20,000 కోట్లు నాశనం చేసి 10 సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం. ఇవాళ ప్రజాధనం అది 16,000 కోట్ల రూపాయల మిత్తి. అలా ప్రజల మీద భారం పడ్డది. ఎవరి కారణం దానికి? ఇవాళ కాళేశ్వరం ఇవాళ పని నీళ్ళు వస్తలేవు, పంటలు దిగుబడి వస్తలేదా? దిగుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి ఎందుకు పెరిగింది ఇవాళ? మరి తెలంగాణ మీద మేము ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, కానీ అవినీతి ప్రజలకు వ్యతిరేకం. మేము ప్రజలకు అవసరం ఉండాలి, ప్రజలకు దాని ద్వారా లబ్ధి పొందాలి. ఇవాళ అదే నేను కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా వచ్చిందని చెప్పి నేను అన్నా. పంటలు వండినాయి అన్నారు, ఏడ వండినాయి అన్నా. నేను ఇప్పటికంటుంటాను.
కొంచెం తేడా ఏర్పడాలి కదా, భేదం ఏర్పడాలి కదా. అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ జరిగింది, మరి ఏం లాభం జరిగిందో చెప్పాలి. ఇప్పుడు నిపుణుల నివేదిక ప్రకారం ముందుకు సాగాలి. నిపుణులు ఏ నివేదిక ఇస్తే దాని ప్రకారము ముందుకు సాగాల్సిన అవసరం లేదు. ఎవరి ఇష్టం వాడు ప్రజాతంత్ర ధృవీకరణ ఒప్పుకో. మేము నిపుణులు ఏ నివేదిక ఇస్తున్నారు దాన్ని పరిశీలించారు. వీరు కూడా వేరు, కానీ హెలికాప్టర్లు వేరు, నడుచుకుంటా వేరు, బురుకుంటా వేరు. వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది మరి? నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు. ఇవాళ కేంద్ర మంత్రి కూడా స్టాండ్ మారుతుందా? నేను పార్టీ కార్యకర్తను, పార్టీ ఉన్నప్పుడు పార్టీ స్టాండే నాది, అది పార్టీ స్టాండే, ఎవరిదన్నా పార్టీ స్టాండే. బీజేపీలో నాయకులు ప్రజాప్రతినిధులు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. అవినీతి మీద కాళేశ్వరం జరిగింది. ప్రత్యక్ష ఆందోళన బీజేపీ యాజ్ ఏ స్టేట్ బాడీగా, స్టేట్ పార్టీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అందులో ఇప్పుడు ఇది రోడ్డుకి ఆందోళన చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందంటున్నారు. మేము న్యాయపరంగా ఎట్లా కొట్టాడని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ కేంద్రానికి ఫిర్యాదు వచ్చింది. వస్తే ఎన్డీఎస్ఏ ఏం చేసింది, వచ్చి నివేదిక ఇచ్చింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాలి. సిడబ్ల్యూసీ నివేదిక కూడా బయటపెట్టాను నేను. ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే కేసీఆర్ కుటుంబం మీద చర్య తీసుకోకుండా ఇద్దరు అధికారం మీద చర్య తీసుకొని చేతులు దుక్కుంటే ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్ అన్న. ఇష్యూ డైవర్ట్ చేయదు, ఇది కానీ మళ్ళీ వేరే డైవర్ కాళేశ్వరం మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వం కోరాలి కదా. నేను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చే చెప్పే ఏమన్నారు, సిబిఐ విచారణ జరగాలని చెప్పి. ఎందుకు చెప్తలేరు? ప్రభుత్వం కూడా సబ్మిట్ చేస్తాం, ఇప్పుడు కూడా పంపిస్తా. ప్రభుత్వం మొత్తం కాదు అని చెప్పండి. మేము 100% ఇస్తాము. దాంతో పాటు నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వము వాటిని ఎందుకు బహిర్గతం చేస్తలేదు అంటున్నాను. కేబినెట్ తీర్మానం ఎవరి దగ్గర ఉంటుంది? మా దగ్గర ఉంటుందా? అది దాచిపెడితే దాగేది కాదు కదా. ఎందుకు బయటపడతలేరు? అది సబ్ కమిటీ ఇంట్లో కూర్చొని రాసేది కాదు కదా. ఎందుకు బయటపడతలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఒప్పందం, లోపాయకార ఒప్పందం. ఫస్ట్ కాళేశ్వరం తర్వాత పంపించలేదు అన్న. ఏదైనా కూడా 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్ దాన్ని అయ్యేది లేదు, పోయేది లేదు. దాన్ని మరోసారి పెడతా దాని మీద. ఇక కాళేశ్వరం కానీ కాళేశ్వరం మళ్ళీ మీరు అది తీసుకపోయి ఇది పెడతారు. సంబంధం అదే అడుగుతున్నాను నేను. ఫాయిదా మీకైనా పడ్డదా? ఇప్పుడు మహాదేవ్పూర్ పోయి రైతులు నడితే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ జాగాలు పోయినాయి, పొలాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకి ఏం ఫాయిదా వచ్చిందో మహాదేవ్పూర్ మాట్లాడితే చెప్తారు కదా. అదే నేను వర్షం నీళ్ళు కూడా వాళ్ళే, వర్షం నీళ్ళు కూడా పూలు చల్లితే వాళ్ళే, కాళేశ్వరం నీళ్ళే. బోర్ నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. ఏదో ఉపయోగం ఉందన్నా? ఉపయోగం అరే మా పార్టీ ఎంపీ అని ఎవరు ఎంపీ అని ఏమంటున్నా అంటే ఉపయోగం మీకు కనబడుతుందా? అదే పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటలేం కదా, పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం, ఎస్ కాళేశ్వరం వల్లనే ఈ రోజు పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఏముండే నాకు అంతే. ఏముండే ఇప్పుడు జైల్లో ఏం చర్యలు చెప్పుడు ఇవాళ? ఫామ్ హౌస్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? డ్రగ్స్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఈ ఫార్మల్ కేసులో ఏం చర్యలు ఉన్నాయి? ఫోన్ ట్యాపింగ్ లో ఏం చర్యలు? వీళ్ళ ముందరనే నిధులు వారిపోతున్నారు. అమెరికా పోయి చర్చ జరిపి బయటకు వస్తున్నారు. ఏముండే టైం పాస్ పాలిటిక్స్ ఇవి. వాళ్ళ 6 గ్యారంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. ఎవరు ఇప్పుడు మాకు అధికారం వచ్చి కేసీఆర్ తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం మీద అవినీతి జరిపి ఒక్కరిలోకి దిప్పటి. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందరికి ఇచ్చాం అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా
నివేదిక సిడబ్ల్యూసీ నివేదిక నేనే ఇస్తాను కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నేనే ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు ఇప్పిస్తాను, మీకు పంపిస్తా. ఎన్డీఎస్ఏ రిపోర్టు సిడబ్ల్యూసీ రిపోర్టు నాకు రెండు మీకు పంపిస్తా. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకొని రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోక మళ్ళీ ఈ కమిటీ అయింది. మళ్ళా డైరెక్ట్ సిబిఐ వచ్చే అవకాశం ఉంటే ఇప్పటివరకు ఇప్పటికీ ఎవరు మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని కోరాలి. కాబట్టి విచారణ కోరాలి కాబట్టి ఆగుతున్నాం. లేకుంటే గిన్ని రోజులు ఎందుకన్నా, గిన్ని రోజులు ఆగుతాం మేము కాంగ్రెస్ పార్టీ లెక్క. కోరాలే. నీతి నిజాయితీ నిబద్దత ఉంటే ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇచ్చిర్రు, గాడిది గుడ్డు చూపట్టిర్రు. అవి లేకుంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాడిది గుడ్డేం గుర్తుంది వాళ్ళకి. నేను మాట్లాడింది కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు విషయంలోనా. కాళేశ్వరం అవినీతి విషయంలో ఎవరు సమర్థించినా అది తప్పే. ఎందుకంటే మా నరేంద్ర మోడీ గారు, మా అమిత్ షా గారు, మా జేపీ నడ్డా గారు ఎన్నికల సందర్భంగా వచ్చి అనేక సందర్భాల్లో అన్ని ఆధారాలను చూసిన తర్వాతనే ఈ అవినీతి ప్రాజెక్టు ఏటీఎం అన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా స్టాండ్ ఒకటే. ఈ స్టాండ్ మార్చుకుంటే పోయి వాళ్ళని అడగండి. ఇది కాళేశ్వరం కానీ రేపు మళ్ళీ పడతాం. ఫోన్ ట్యాపింగ్ బంకిచాలి మళ్ళీ పడతాం. మీకు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ రిపోర్ట్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నివేదికలు పంపింది కదా. నివేదికలు పంపుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కమిటీలు పెడుతున్న విచారణ కాలయాపన చేస్తుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని మీద ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. ఎందుకు పక్క పెడుతుంది కేంద్ర ప్రభుత్వం? మరి అది అన్ని ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని కౌంటర్ గారు బీఆర్ఎస్ ఇది అదే చెప్పినా కదా మళ్ళీ అది పోతుంది. మందోడు నేర్పాడు. అప్పుడేమో నదులకు నడక నేర్పినా అన్నాడు, ఇప్పుడేమో క్యాబినెట్ అంటున్నాడు. అప్పుడేమో నదులకు నడవాలి, ఎట్లా వంక నడవాలని చక్క నడవాలని అని నేర్పినప్పుడు అప్పుడు ఇంజనీర్ ఆయనే. ఇప్పుడు నాకేం సంబంధం క్యాబినెట్ అంటున్నాడు. ఇప్పుడు నదులకు బ్యారెల్ నింపింది ఆయనే, బ్యారెల్ కట్టింది ఆయనే. నాకంటే పెద్ద ఇంజనీర్ ఎవరు ఉన్నారు? ఈ క్యాబినెట్ అంతా బట్టే డమ్మినే వేసి పడేసిండు. నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఇవాళ క్యాబినెట్ మీద ఎందుకు నేరాన్ని నెడుతున్నాడు? అధికారులను కూడా ఎందుకు నేరం నెడుతున్నారు? నదులకు అప్పుడున్న మాట మీద కేసీఆర్ ఎందుకు కట్టుబడలేడు? ఇవాళ నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ అన్న కేసీఆర్, నదులకు నడక నేర్పిన కేసీఆర్ ఆ మాట మీద ఎందుకు కట్టుబడలేడు? థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు సాగు కానీ ఇప్పుడు ఏం పెరిగింది చెప్పారు నాకు, ఎక్కడ చూపెట్టాలి కదా. ఇప్పుడు మొన్న అదే చెప్తున్నాను. భేదం అయితే అప్పటికిప్పుడు తేడా చూపెట్టాలి కదా. ఏం పెరిగింది అంటే పంట దిగుబడి పెరగాలి కదా. ఏం పడుతుంది? పంట దిగుబడి తగ్గాలి. ఇప్పుడు పంట దిగుబడి తగ్గాలి. తగ్గుతప్పుడు ఏమనుకుంటాం? పంట దిగుబడి ఇంకేం చేస్తారు? మరి ఇంకేం చేస్తారు చెప్పండి. ఇంకా ఏం చేద్దామని చెప్పండి మీరు. ఇక వర్షాలు వల్లే నీళ్ళు లేవు. అంతకుముందు తాగడానికి లేవు. మరి ఇప్పుడు తాగడానికి మళ్ళీ నీటి కరెంట్ ఎందుకు వచ్చింది మొన్న? మా స్టాండ్ ఒకటే. దీని మీద మీరు విచారణ జరపలేరు. మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కూడా మీరు పట్టించుకోరు. లోపాయకార ఒప్పందం కుదిరింది. కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారింది. మీతో కాదు కాబట్టి సిబిఐ విచారణ కోరాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అసలు ప్రభుత్వం ఒకటి, రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంతా రక్షణ కవచమే ఒకటి. రక్షణ కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. లోపాయకార ఒప్పందం వసంత అంతే సంకీర్ణ ప్రభుత్వమే అది. కానీ అనుకోకుండా కొట్టాడుకునే ప్రజలు నువ్వు కొట్టాడు చేయి, సంయుక్త ప్రభుత్వం నువ్వు కొట్టాడు చేయి, నేను ఏర్పాటు చేస్తా అన్నట్టు. మేము కుటుంబ పార్టీకి వ్యతిరేకం, అవినీతి పార్టీకి వ్యతిరేకం. ఈ దేశంలో వారసత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పార్టీతోని, ఒక వారసత్వ పార్టీతోని, ఒక అవినీతి పార్టీతోని ఏ విధంగా చేస్తాం?
అప్పుడు ఏం జరిగిందంటే ఈమె అరెస్ట్ కాకుండా ఉండడానికి బీజేపీలో కలపని చెప్పి వీళ్ళే ప్లాన్ చేశారు. కానీ మేము దరిదాపులో రానియాలి ధన్యవాదాలు అన్న.